అందరికీ నమస్తే అండి. విశాఖపట్నం మన రాష్ట్రంలో విశాఖపట్నం ఒక ప్రత్యేకమైన ప్రాంతం. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు. అక్కడ జనం ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఒకరి జోలికి ఒకడు వెళ్ళే టైప్ కాదు. అక్కడ కులాల ప్రస్తావన ఉండదు. కులం పేరిట గొడవలు ఉండవు. మతాల పేరిట గొడవలు ఉండవు. ప్రాంతాల పేరిట విద్వేషాలు ఉండవు. పార్టీల పేరిట విభేదాలు ఉండవు. పార్టీల పేరిట ఉన్న విభేదాలు రాజకీయాలకు ఒక 3 నెలల ముందో 6 నెలల ముందో మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ఇద్దరు కలిపే తిరుగుతారు, తాగుతారు, మాట్లాడుకుంటారు, అన్నీ జరుగుతాయి. విశాఖపట్నం లైఫ్ స్టైల్ వేరు, కల్చర్ వేరు. పని చేసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఆ రోడ్లు బాగుంటాయి, అందంగా ఉంటుంది, సిటీ కూడా మంచి గ్రీనరీ ఉంటుంది, కాబట్టి తిరుగుతారు, హ్యాపీగా ఉంటారు. అటువంటి చోట ఒక చెత్త కల్చర్ వచ్చింది కొత్తగా. మొన్న ఎన్నికల రోజు ఒక పార్టీకి ఓటు వేశారు, టీడీపీకి ఓటు వేశారని చెప్పి వైసీపీ వాళ్ళు వెళ్ళి కొట్టారు, ఒక ఇంటికి వెళ్ళి కొట్టారు. మేబీ అక్కడ కారణం రాజకీయ కారణమా, లేదంటే వాళ్ళకి వీళ్ళకి పాత గొడవలు ఏమున్నాయా, ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారనే మమ్మల్ని కొట్టారు అని బాధితులే నేరుగా చెప్పారు. బాధితులే నేరుగా అదే విషయాన్ని చెప్పారు. మేము టీడీపీ అభ్యర్థి, టీడీపీ కాదు, టీడీపీ కూటమి అభ్యర్థి అంటే బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి ఓటు వేశాము కాబట్టి మమ్మల్ని వైసీపీ వాళ్ళు కొట్టారని బాధితులు అదే చెప్పారు. ఇక్కడ బాధితులు ఏం చెప్పారో దాన్నే ఫైనల్గా తీసుకుంటారు. పోలీసులు అయినా సరే, జడ్జి గారు అయినా సరే దాన్నే ఒక స్టేట్మెంట్గా తీసుకుంటారు కదా. ఆ తర్వాత అవతల వాళ్ళ వెర్షన్ వింటారు. సో ఇక్కడ విశాఖపట్నం పోలీసులు సృష్టించిన రికార్డు ఏంటంటే, బాధితులు ఏదైతే చెప్పారో దాన్ని మీడియా వాళ్ళు చూపిస్తారు. సో అది చూపించినందుకు మీడియా మీద కేసులు కట్టారు. గతంలో ఇంతకుముందు ఎక్కడా కూడా లేదు. గతంలో మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఏమండి, ఒక ఇన్సిడెంట్ జరుగుద్దండి, ఆ ఇన్సిడెంట్ని కవర్ చేసిన మీడియా తప్ప మీడియా మీద కేసులు పెడతారా? మరి ఇది రికార్డా కాదా? సో మీరు పక్కన వార్త చూస్తే అర్థమవుద్ది. బాధితులు గొంతు వినిపించడం నేరం అని చెప్పి ఈనాడులో అది కూడా రాశారు. అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం నేరం అవుతుందా? ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానల్పై కేసులు. విశాఖపట్నం జీవీఎంసీ 49వ వార్డులో బర్మా క్యాంపు వద్ద శుంకర ధనలక్ష్మి ఆమె కుమార్తెలు నూకరత్నం, రమ్య, కుమారుడు ఒక్క నిమిషం మణికంఠపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబిఎన్ ప్రతినిధులపైన బాధితులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పైన ఈ నెల 17న కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఐపీసీ 153A 188 505/2 120B రెడ్ విత్ 34 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 తదితర సెక్షన్ల కింద కేసులు బనాయించారు. వ్యక్తుల మధ్య గొడవను వర్గాల మధ్య వైరంగా సృష్టించడంతో పాటు నిందితుడిని వైకాపా వ్యక్తిగా బాధితులు తెదేపావారిగా ప్రసారం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచి శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారని పేర్కొన్నారు. దీనిపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని మీడియా ప్రతినిధులకు సిఆర్పిసి 91 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ నోటీసులు ఇవ్వడం గమనార్హం. 10:30కి హాజరు అవ్వాలని 12:30కి ఇచ్చారంట నోటీసులు. ఇక్కడ గమ్మత్తు చూడండి. అంటే కొట్టిన వాళ్ళు వైసీపీ వాళ్ళని చూపించారు, బాధితుల వాళ్ళు టీడీపీ వాళ్ళని చూపించారు. అంటే 2 పార్టీల మధ్య గొడవ ఉన్నట్టు, గొడవలు జరుగుతున్నట్టు మీరు సృష్టించారు, కానీ అక్కడ జరగలేదు. సో మీరు దీని మీద వివరణ ఇవ్వండి అని చెప్పి పోలీసులు ఇచ్చారంట. అంటే మేబీ పోలీసుల కోణం ఏమిటి, దీనికి రాజకీయానికి సంబంధం లేదు, కొట్టిన వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, దెబ్బలు కాసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదు, ఇది అసలు రాజకీయానికి సంబంధం లేని విషయం అని చెప్పి నిరూపించాలనుకున్నారేమో పోలీసులు బహుశా. అందుకే విద్వేషాలు కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పి మీడియా మీద కేసులు పెట్టి ఉంటారు. అయితే ఇటువంటి అనుభవం నాకు కూడా ఒకటి ఎదురైంది, నేను చెప్తా ఉదాహరణ. అలాగే ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్న విష్ణుకుమార్ రాజు గారి మీద కూడా కేసు నమోదు చేశారు. అసలు పోలీసులు ఇలా నోటీసులు ఇవ్వచ్చా లేదా అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే 2019లో
వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక 2 నెలల్లోపే వైసీపీ ప్రభుత్వం జూన్లో మే 30న వచ్చింది కదా, మే 7నో 8నో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడికి 2 నెలల్లో జూలై నెలలో అప్పుడు మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మంచి హవా నడుస్తుంది. పోస్టింగులు, ట్రాన్స్ఫర్లు, బదిలీలు, కొత్త నియామకాలు అన్నింటిలో కూడా ఆయన లెటర్ హెడ్ విపరీతమైన వాల్యుబుల్గా ఉంది. అప్పుడు ఆయన లెటర్ హెడ్ మిస్యూజ్ అయింది. ఆయన లెటర్ హెడ్ని కొంతమంది ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఫోర్జరీ సంతకాలు చేసి ఆ ఒరిజినల్ లెటర్ హెడ్ కొన్ని కాపీలు తీసుకొని కలర్ జిరాక్స్ తీపించి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొన్ని పోస్టింగ్లు అమ్మేశారు, రకరకాల బదిలీలు చేశారు. సో ఆ విషయాన్ని నేను ఈనాడులో ఉండగా మేము బయటకు తీసుకొచ్చాం, రాసాం. అక్కడ ఉన్న మా క్రైమ్ రిపోర్టరు రాశారు. ప్లస్ మేము ఒక 4-5 రోజుల పాటు కంటిన్యూగా దాన్ని వేటాడి ఆ వార్తలు రాసాం. రాయడంతో బాలినేని గారు అప్పుడే మంత్రి పదవి వచ్చింది. సో ఆయన లెటర్ హెడ్ మిస్యూజ్ అవుతుంది, ఆయన పేరు మీద ఎవరో లెటర్ హెడ్లో ఆయనకు తెలియకుండా అమ్మేస్తున్నారు, డబ్బులు చేస్తున్నారు. సో మరి ఆయన భయం వేస్తుందిగా. సో వెంటనే ఆయన సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఈనాడులో ఇలా వార్తలు వచ్చేస్తున్నాయి, పరువు పోతుంది, సో ఖచ్చితంగా ఇది సీరియస్ ఇష్యూ అవుతుంది అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేసి అసలు లెటర్ హెడ్ ఎందుకు మిస్యూజ్ అవుతుంది కనుక్కోండి అని చెప్పి దాని మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎవరు మిస్యూజ్ చేశారు, దానికి బాధ్యులు ఎవరు అనేది కనిపెట్టారు. ఆ బాధ్యులైన వారిని మంత్రి గారు తొలగించారు. పోలీసులు కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. అయితే ఈ విచారణలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే జస్ట్ ఒక్క రోజులో కనిపెట్టేయచ్చు. కానీ ఈ వార్తలు రాసినందుకు మరి ఈనాడు మీద కూడా ఉంటుందిగా, ఆ కుళ్ళు ఉంటుందిగా, ఈనాడును కూడా ఎలాగో ఇరికించాలని ఉంటుందిగా. సో అప్పుడు సిఐగా పనిచేసిన సిఐ గారు ఏం చేశారంటే నాకు ఫోన్ చేశారు. ఇదిగో మీ ఈనాడులో ఇలా వార్తలు వస్తున్నాయి కదా, మీరు వచ్చి వివరణ ఇవ్వాలి అన్నారు. ఇవ్వము, అవసరం లేదు అన్న. లేదండి, మీరు వచ్చి వివరణ ఇవ్వాలి, మీరు ఏ బేస్ చేసుకొని మీరు ఇలా వార్తలు రాస్తున్నారు, మీకున్న ఆధారాలు ఏంటి, వచ్చి చెప్పాల్సిందే ఖచ్చితంగా అన్నారు. లేదండి, వార్తలు మేము రాస్తున్నాం, మాకున్న ఆధారాలతో మేము రాస్తున్నాము, మేము రాయడం తప్పు అయితే కోర్టులో కేసు వేసుకోండి, కోర్టులో మీరు ఒక డెఫమేషన్ కేసు వేసుకోండి, లేదా ఇలా తప్పుడు రాస్తున్నారని కేసులు వేసుకోండి, మేము వస్తాం, మేము కోర్టుకు వచ్చి వివరణ ఇస్తామని చెప్పాం. అప్పుడు లేదు, మీకు 41A కింద నోటీసులు ఇస్తాము, ఆ నోటీసులు తీసుకొని 41 కాదు, ఇదే 91 ఏదో ఉంది కదా, సో ఈ ప్రకారం మేము నోటీసులు ఇస్తాము, దాని ప్రకారం మీరు చట్ట ప్రకారం వచ్చి అదే 91 సిఆర్పిసి 91 సెక్షన్ ప్రకారం మీకు నోటీసులు ఇస్తాము, మీరు వచ్చి వివరణ ఇవ్వండి, మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము అని చెప్పారు. సో అంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ కోణంలో మనం చూడాలంటే అక్కడ జరిగిన తప్పుని కవర్ చేయడానికి మీడియాకు కూడా నోటీసులు ఇచ్చేస్తే మీడియా వాళ్ళు తప్పు రాశారు కదా అని బయట జనం అనుకుంటారు. అంటే అక్కడ జరిగిన తప్పు కవర్ అయిపోద్ది. మీడియా వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీడియా వాళ్ళని విచారణకు పిలిపించడం ద్వారా వాళ్ళు తప్పు రాశారేమో, అందుకే పోలీసులు పిలిచారేమో అని బయట వాళ్ళు అనుకుంటారు. అలా అనుకోవడానికి, అలాగే ఇటువంటి విషయాలు మళ్ళీ రాయకుండా ఉండడానికి, మనకెందుకులే ఈ గొడవ, మళ్ళీ పోలీసులు వస్తారు, నోటీసులు ఇస్తారు, మనం ఏం చెప్పాల్సి వస్తుందో అని మళ్ళీ ఇటువంటి విషయాలు రాయకుండా ఉండడానికి, ఇలా ప్రత్యక్షంగానో పరోక్షంగానో భయపెట్టడానికి పోలీసులు ఈ విధంగా మీడియాకు నోటీసులు ఇస్తుంటారు. అయితే విశాఖపట్నంలో జరిగిన గొడవ విషయంలో 2 వర్గాల మధ్య శత్రుత్వం పెంచడము, విద్వేషాలు పెంచడము, ఇన్ని కారణాలతో మీడియాల మీద కేసులు నమోదు చేస్తారని, మీడియాను వివరణకు ఇవ్వమని పిలుస్తారని ఎక్కడ అనుకోలేదు. అందుకే చెప్తున్నాను కదా, దేశంలో అరుదైన రికార్డు ఇది, దేశంలో చాలా అరుదైన రికార్డు. థ్యాంక్ యూ.